guys, welcome back to our channel XYZ Brain. So ఈ వీడియోలో ఏంటంటే ఏపీ 10th క్లాస్ సంబంధించి ప్రీ ఫైనల్ అండ్ పబ్లిక్ ఫైనల్ టచ్ క్వశ్చన్ పేపర్ అనమాట. సో ఈ పేపర్ చూసుకోండి, మీకు ప్రీ ఫైనల్కి పనికి వస్తుంది, అలాగే ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా పనికి వస్తుంది. ఎందుకంటే ఈ పేపర్ ఇచ్చింది గవర్నమెంట్ వాళ్ళు. సో ఆల్మోస్ట్ వాళ్ళు అయితే ఒక 3 పేపర్స్ ఇవ్వడం జరిగింది. సో అందులోంచి మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇప్పటిదాకా జరిగినటువంటి తెలుగు హిందీలో అయితే సో మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఒక 50 to 60% క్వశ్చన్స్ అయితే ఈ గవర్నమెంట్ ఇచ్చిన 3 పేపర్స్ నుంచి, అలాగే FA1, FA2, FA3 అండ్ SC1 పేపర్స్ నుంచి మ్యాక్సిమం కొన్ని క్వశ్చన్స్ అయితే రిపీట్గా వచ్చి రావడం జరిగింది. కాబట్టి ఈ పేపర్ని ఒకసారి క్విక్ రివిజన్ కింద వాడుకోండి. అంటే మీ ప్రిపరేషన్ ఎలా ఉంది, ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఏ జోన్లో మీరు చేయగలుగుతున్నారు ఫాస్ట్గా, ఏ జోన్లో మీరు చేయలేకపోతున్నారు, అవన్నీ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది మోడల్ పేపర్ 3 అనమాట. ఆడ ఫస్ట్ పెట్టాను, థర్డ్, సెకండ్ మళ్ళీ పెడతాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఫస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఈ ప్యాసేజ్ మొత్తం క్లియర్ చదవాలి. సో దాంట్లో ఉండే కాన్సెప్ట్ అర్థం చేసుకొని కింద ఇచ్చిన క్వశ్చన్స్ అయితే మీరు ఒకసారి చూసుకోండి. సో ఎంతవరకు చేయగలుగుతున్నారు, అందులో ఉండే కాన్సెప్ట్ మీకు ఎంతవరకు అర్థమైంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీకు ఇలాంటి ప్యాసేజ్లు మీకు టెక్స్ట్ బుక్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో, ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ స్టాంజా. ఒక స్టాంజా ఇవ్వడం జరిగింది. ఆ స్టాంజాని బాగా అర్థం చేసుకొని బాగా చదివి దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, అవి కూడా మీరు చూసుకొని వాటిని క్వశ్చన్ అర్థం చేసుకొని వీటిలోనే మీకు ఆన్సర్ ఉంటుంది. స్టాంజా ముందు మీరు అది క్లియర్గా ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ మీకు ఈ స్టాంజా కాన్సెప్ట్ తెలిసి ఉండాలి, అంటే దాని మీనింగ్ తెలిసి ఉండాలి. కాబట్టి ఈజీగా అయితే రాస్తారు తెలిస్తేనే, లేకపోతే కాస్త డిఫికల్ట్గా ఉంటుంది. చూసుకోండి ఈ క్వశ్చన్స్ అన్ని చూసుకోండి. అండ్ ఇక్కడ కూడా ఉండండి, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. సో ఈ ప్యాసేజ్ కూడా చూసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు అవుట్ ఆఫ్ లాగా జనరల్ టాపిక్లో కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్టుగా ఉంది. సో మీకు ఈ పేపర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంటే టఫ్గా ఉందా, ఈజీగా ఉందా? ఓకే. అండ్ క్వశ్చన్స్ చూసుకోండి కింద ఎలా ఉన్నాయో, ఈజీగా ఉన్నాయి, టఫ్గా ఉన్నాయి, కామెంట్ చేయండి. మీకు ఇంకా హిందీకి కూడా పెడతాను, ఇవన్నీ చూసుకోండి ఒకసారి. ఇట్ మే బి క్వైట్ డిఫికల్ట్, బట్ మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో మాత్రం అంత డిఫికల్ట్ అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళ పేపర్ని కూడా అందరిని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. టాపర్స్ అండ్ యావరేజ్, బిలో యావరేజ్ అందరిని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. కాబట్టి అది రేషియో ఉంటుంది, లైక్ 40-30, లైక్ 30 ఇట్లా ఒక రేషియో ఉంటుంది. ఆ రేషియో ప్రకారం అయితే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తారు. చూసుకోండి ప్యాసేజ్ కానీ, బార్ గ్రాఫ్స్, పై గ్రాఫ్స్ మీకు ఎంతో కొంత అయితే మీ ఫైనల్ ఎగ్జామ్స్లో ఉపయోగపడతాయి. ఎక్కువగా గ్రామర్ అండ్ వొకాబులరీ మీద ఫోకస్ చేయండి, ఎందుకంటే మ్యాక్సిమం సింపుల్గా ఉంటాయి. తర్వాత ఈజీగా అయితే ఆన్సర్ చేయగలుగుతారు, ఎక్కువ టైం తీసుకోదు. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. బట్ లైక్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా క్లియర్ సెంటెన్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. సో మ్యాక్సిమం ఆర్టికల్స్ కానీ, టెన్సెస్ కానీ, ప్రిఫిక్స్, సఫిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, లైక్ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, ఇవన్నీ చూసుకోండి క్లియర్గా. సో మీరు ఎంతవరకు చేస్తున్నారో కమెంట్ చేయండి. అండ్ యాంటోనిమ్స్, సినోనిమ్స్, స్పెల్లింగ్స్ ఇవన్నీ కూడా చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు ఎంతో కొంత ఈ పేపర్ మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో కానీ, రేపు జరగబోయే ప్రిఫైల్లో కానీ మీకు యూజ్ అవుతుంది. అండ్ వీటికి కూడా మీకు మ్యాక్సిమం మీకు వర్క్ బుక్లు దొరకవచ్చు. ఒకవేళ దొరకకపోతే కమెంట్ చేయండి. సో మీకు గ్రూప్లో అయితే పెట్టే ప్రయత్నం చేస్తాను వెతికి. అండ్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఫోకస్ చేయండి, ఎందుకంటే చాలామంది ఆ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ సరిగ్గా రాయలేకపోతారు. అండ్ కన్వర్జేషన్స్ ఉన్నాయి కదా, కన్వర్జేషన్ కూడా బాగా ఫోకస్ చేయండి. అండ్ హింట్స్తో ఒక స్టోరీ రాయమంటారు కదా, అది కూడా చూసుకోండి. ఇవన్నీ అయితే క్లియర్గా చూసుకోండి, పక్కా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ, ఫోకస్ ఆన్ ద అండర్లైన్ పార్ట్. ఇక్కడ మీరు అండర్లైన్ పార్ట్ మీద ఫోకస్ చేసి బాగా చదివి మీరు ఏం చేయాలి, WH క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయమని చెప్పారు చూడండి. తర్వాత స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్ అండ్ రైట్ ఏ పారాగ్రాఫ్ బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్. మీరు ఏం చేయాలి, ఈ పై చార్ట్ బేస్ చేసుకొని ఒక పారాగ్రాఫ్ని అయితే ఫిల్ చేయమని చెప్పారు. సో ఒకసారి చూసుకోండి, మీ వర్క్ బుక్లో ఉంటుంది మీకు ఇలాంటివి. మోడల్స్ అయితే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్ కాబట్టి కనీసం ఒక 5 మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఇచ్చిన ఫస్ట్ మోడల్ పేపరు, SA1 పేపరు, ఈ 3 మోడల్ పేపర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. 100% అయితే మీకు ఇందులోంచే వస్తాయి. అండ్ ఇది ఫ్రెండ్స్ మీకు కావాల్సిన FA1 ప్రీ ఫైనల్ అండ్ ఫైనల్ ప్రాక్టీస్ పేపర్ అనమాట. సో దీన్ని క్విక్ వాడుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.